నమస్తే మా గుడ్ మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ కూడా కాదు లిటరలీ ఇట్స్ 2:18 PM రైట్ నా ఒక గంట ముందు లేచి బెడ్లోనే ఉన్నా బెడ్లో నుంచి లేవలే ఈరోజు థ్యాంక్స్ గివింగ్ డే కదా ఈరోజు చిల్లవుడు తప్ప పెద్దగా చేసే పని ఏం లేదు సో అందుకే ఫస్ట్ హాఫ్ మంచిగా బెడ్లో చిల్లైనా నేను లేచే లోపు మనీష్ గాడు రితిన్ గాడు ఇంకా ఆకాంక్ష ముగ్గురు గ్రోసరీ స్టోర్ కి పోయిండ్రు ఈరోజు టెక్నికలీ మనకి బయట షాప్ ఓపెన్ ఉండవు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టోర్స్ అని క్లోజ్డ్ బట్ మనోడు చికెన్ ఇంకా మటన్ కొనుక్కు రావడానికి ఇండియన్ స్టోర్ పోయి గ్రోసరీస్ తీసుకొచ్చిన తర్వాత మేబీ బిర్యానీ లాంటిది ఏమైనా సెట్ చేస్తా అని చెప్పిండు రితిన్ భాయ్ అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే నిన్న నైట్ 2 AM ఏమో మన నిఖిల్ భాయ్ అదే మన రూమ్మేట్ భాయ్ కూడా ట్రిప్ నుంచి వచ్చేసిండు అండ్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంట ఈ రోజు ఇల్లు మొత్తం హడావిడి ఉంటుంది అర్థమైపోయింది బట్ యా లెట్స్ స్టార్ట్ విత్ ఆ డే ఫస్ట్ ఈ రోజు లేవగానే ఫ్రెష్ అయిపోయి గ్లౌజ్ వేసుకున్నా ఎందుకంటే ఇమీడియట్ గా డిష్ వాషర్ సెట్ చేయాలి మళ్ళీ కుకింగ్ గిక్కింగ్ ఇదంతా పంచాయతీ ఉంటుంది. A few moments later. Meanwhile, ఆల్ రైట్ మన ఆశిష్ భాయ్ అదే ఆశిష్ చెంచలాని ఈ రోజు ఆల్మోస్ట్ 2.5-3 years తర్వాత ఫైనలీ వీడియో రిలీజ్ చేసిండు ఏకాకి అని వెబ్ సిరీస్ తీస్తుండే కదా దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్ ఈ రోజు రిలీజ్ అయింది అండ్ అప్పటి నుంచి అదే చూసుకుంటా కూర్చున్నా ఆశిష్ భాయ్ ఇట్లా చేస్తుంటే నాకు చాలా కొత్తగా ఉంది బట్ ఎనీవేస్ ఇక్కడ మనకి కుకింగ్ కూడా అయిపోయింది సో వాట్ డు వి హావ్ బ్రో This is paya. Okay. This is paya curry. Okay. Mutton. Okay. And chicken biryani. Chicken biryani. Okay. We got chicken biryani, paya soup, paya curry, and mutton curry. Dinner with new anime, Marshall. Much later. ఇట్స్ రాత్రి 1:11 రైట్ నా అసలు అప్పటి నుంచి టైం ఎట్లా అయిపోయిందో నాకేం అర్థమైతలేదు మంచిగా దోస్తులు వచ్చారు కదా చిల్లైకుటా కూర్చున్నా ఇప్పటిదాకానే మంచిగా తలకి మసాజ్ చేసి ప్రశాంతంగా తలస్నానం చేసి హెయిర్ కేర్ ఫేస్ కేర్ అన్ని కేర్లు చేసేసిన బట్ ఇంకా డిన్నర్ చేయలేదు అండ్ నాకు ఇంకా అప్పుడే పడుకోవాలని కూడా లేదు మన వాళ్ళు ఇంకా బయటనే కూర్చొని చిల్ అవుతున్నారు సో ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే మంచిగా డిన్నర్ తినేసి కాసేపట్ల బయట మన వాళ్ళతో కూర్చొని స్క్రిప్ట్ రాసుకుందాం కజ్ వై నాట్. More moments later. ఆల్రైట్ సో ఈరోజు థ్యాంక్స్ గివింగ్ డే అంతా మంచిగా చిల్ అయినాం మంచిగా ఫుడ్ వండుకొని తిన్నాం దోస్తులతో కూర్చొని మంచిగా చిల్ అయినాం ఆల్సో ఆల్మోస్ట్ 2.5-3 years తర్వాత ఆశిష్ భాయ్ యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసిండు అది యూస్ ఎంజాయ్ చేసినాం ఐ థింక్ టుడే ఇస్ అ నైస్ అండ్ పర్ఫెక్ట్ థ్యాంక్స్ గివింగ్ డే బేసిక్ గా యూఎస్ లో చేసుకునే థ్యాంక్స్ గివింగ్ డే కాన్సెప్ట్ ఏంటి అంటే థ్యాంక్స్ గివింగ్ డే అంటే గ్రాటిట్యూడ్ డే అంట అంటే ఒక రకంగా పాస్ట్ స్ట్రగుల్స్ ని గుర్తు చేసుకొని ప్రెసెంట్ మనకున్న అన్ని బ్లెస్సింగ్స్ కి థ్యాంక్స్ చెప్పడం మనకున్న వాటికి గ్రేట్ఫుల్ గా ఉండడం ఐ థింక్ దిస్ ఇస్ అ నైస్ కాన్సెప్ట్ అండ్ అ నైస్ ఫెస్టివల్ అంటే కొన్ని సార్లు మనం ఎంత చేసినా గానీ మనం ఏం చేయలేము మనకు అసలు ఏం రాలేదు అన్నట్టే ఉంటుంది చాలా సార్లు అక్నాలెడ్జ్ చేయము ఈవెన్ నేను కూడా అట్లనే చేస్తూ ఉంటా లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ లో చెప్పిన కదా ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్ మనం ఎంత చేసినా గానీ కొన్నిసార్లు అసలు ఏం చేయలేము అన్నట్టే అనిపిస్తుంది బట్ వెన్ యూ లుక్ బ్యాక్ ఒక సిగ్నిఫికెంట్ టైం కంటే ముందు చూస్తే అప్పుడున్న నీకు ఇప్పుడున్న నీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది చాలా గ్రో అయ్యే ఉంటాం కానీ మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా షార్ట్ విజన్ తో చూస్తాం కాబట్టి అరే నిన్నటికి ఈ రోజుకి ఏం కాలేదు లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి ఏం కాలేదు లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి ఏం కాలేదు బట్ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి చూస్తే ఏదో కొంచెం సిగ్నిఫికెంట్ గ్రోత్ ఉండి ఉంటది కొంచెం జూమ్ అవుట్ అయి మొత్తం ఒకసారి దూరం నుంచి చూస్తే మనం ఆల్రెడీ చాలా చేసేసి ఉంటాం ఇప్పటికి చాలా చేంజ్ ఉంటది అండ్ మధ్యలో కూడా మనం తీసుకునే యాక్షన్స్ వల్ల జరిగే చిన్న గ్రోత్ ఏదైతే ఉంటుందో వాటిని చాలా సార్లు మనం ఎక్కువ అక్నాలెడ్జ్ చేయకపోవచ్చు బట్ ఎట్ ది ఎండ్ మొత్తం స్కోప్ లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అందుకే చిన్న వాటిని కూడా అక్నాలెడ్జ్ చేసి వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ వాట్ వీ ఆల్రెడీ హ్యావ్ సో ఒక రకంగా ఇదే థ్యాంక్స్ గివింగ్ అంటే అండ్ ఇప్పుడు నేను కొన్ని విషయాలలో గ్రేట్ఫుల్ ఉన్నా నేను కూడా కొంచెం థ్యాంక్స్ ఇవ్వాలి అవేందో చెప్తా ఫస్ట్ థింగ్ మమ్మీ డాడీ ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ మమ్మీ డాడీ మీరు ఒకవేళ వీడియో చూస్తున్నట్టయితే కొంచెం ఎమోషనల్ ఏం కాకండి అంత సీన్ లేదు మనం మళ్ళీ మాట్లాడుకుందాం బట్ పాయింట్ ఏంటి అంటే నార్మల్ గా మనందరి పేరెంట్స్ మన కోసం చాలా చేస్తూ ఉంటారు వాళ్ళ క్యాలిబర్ ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువనే చేస్తారు కొన్నిసార్లు ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు కొన్ని కావాలి అని ఉంటాయి కదా అవి మన పేరెంట్స్ ఇవ్వలేకపోవచ్చు అప్పుడు చిన్నోళ్ళం మనకు తెలియదు వాటి వల్ల అఫ్ కోర్స్ మస్తు బాధపడతాం బట్ ఓవర్ ద టైం మనం కూడా కొంచెం పెద్దగా అయ్యే గ్యాప్ లా మనకి టెక్నికాలిటీస్ కనిపిస్తాయి మనకు కావాల్సినవి కొనుక్కోవాలన్నా మన కోరికలు తీర్చుకోవాలన్నా చేతిలో పైసలనే ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అర్థమైతూ ఉంటది సో ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత పంచాయతీ ఉన్నా ఎంత లొల్లున్నా మన కోసం కుదిరినంత చేస్తూనే ఉంటారు కాబట్టి వీ డెఫినెట్లీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ అవర్ పేరెంట్స్ అండ్ అఫ్ కోర్స్ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై మామ్ అండ్ డాడ్ నెక్స్ట్ సెకండ్ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ యూ ఎంబీపీస్ ఎందుకంటున్నా ఇదేదో చెప్పాలి కదా అని మాట వరుసకు చెప్తలేను నేను యూట్యూబ్ ఎప్పుడో 2017 నుంచి చేస్తున్నా అంటే దగ్గర 8-9 ఏళ్ళు అవుతున్నట్టుంది అప్పటి నుంచి నాకు వీడియోలు చేస్తుంటే మస్తు ఇష్టం ఫస్ట్ లో వీడియో చేసి ఆ వీడియోది లింక్ తీసుకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో పెట్టి వాట్సాప్ స్టేటస్లలో పెట్టి అది తీసుకుపోయి ఫ్రెండ్స్ గ్రూప్ ఎక్కడన్నా పెట్టి ఫ్రెండ్స్ లకు లింక్ పంపించి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి బాగా కష్టపడుతుండే బట్ ఎవరు దేకడు ఓన్లీ మనం పంపించి
పంపించిన దాంట్లో ఓన్లీ 1% ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ కేర్. సో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు బాగా ట్రై చేస్తుండే, పెరుగుతుందేమో, బ్రేక్ వస్తుందేమో, అప్లోడ్ చేసిన ఎవరైనా జనాలకు అవసరం పడితేమో, చూస్తారేమో, అది ఇది అని చెప్పి బాగా కష్టపడుతుండే. ఒక పాయింట్ తర్వాత వీడియో పెట్టి లింక్ తీసుకుపోయి అందరికి పంపించి చూడమని చెప్పడం కరెక్ట్ కాదు, వద్దు అని చెప్పేసి అనిపించింది. అందుకే 2017 లో యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 2 years తర్వాత అనుకుంటా 2019 నుంచో ఏమో అడగడం బంద్ చేసిన. జస్ట్ వీడియోస్ చేసుకుంటూ పోతుండే, వేరే వాళ్ళ కోసం కాదు, ఓన్లీ నా కోసమే వీడియోలు చేసుకుందామని ఫిక్స్ అయినా. ఇక అదే స్టార్ట్ చేసి అదే చేసుకుంటూ పోతూనే ఉండే. ఈ ఫ్లోలో మొత్తం 2-3 యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫైనల్లీ 2022 లో యూఎస్ కి రావడానికంటే ముందు నా పేరు మీదనే సంజీవ్ శ్రీరామ్ అని చెప్పేసి మన మెయిన్ ఛానల్ పెట్టిన. అండ్ దాంట్లో నా మాస్టర్స్ రిలేటెడ్ జర్నీ మొత్తం షేర్ చేద్దామని ఫిక్స్ అయ్యి నా మాస్టర్స్ ప్రాసెస్ కోసం నేను ఏదైతే చేస్తున్నానో అది మొత్తం డాక్యుమెంట్ చేయడం స్టార్ట్ చేసిన. అండ్ అది మీకు చాలా మందికి హెల్ప్ అయింది. అట్లీస్ట్ మనది ఏదో ఒక వీడియో ఒక 2-3 లక్షల మందికి హెల్ప్ అయి ఉంటుంది. ఎస్, 2-3 లక్షలు, విచ్ ఇస్ డెఫినెట్లీ నాట్ జోక్, రైట్? సో అట్లా వీడియోస్ చేస్తూనే ఉండి మధ్యలో ఒక 5-6 months ముందు ఈ MVP బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేసిన. అండ్ దిస్ ఇస్ గోయింగ్ వెరీ వెరీ నైస్. నాకు రోజు ఇట్లా వీడియో చేయడం, మీతో మాట్లాడడం నాకైతే వేరే లెవెల్ మజా వస్తుంది. మన మెయిన్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఓవర్ ద కోర్స్ ఆఫ్ లాస్ట్ 3-4 years ఏదైతే ఉందో మీ సపోర్ట్ వల్ల ఐ వాజ్ ఏబుల్ టు గెట్ మై పీస్ ఈవెన్ ఇన్ దిస్ ఓవర్వెల్మింగ్ వరల్డ్ అండ్ ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్స్. సో నేను మెయిన్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అడగనే లేదు. బికాస్ నాకు అది నచ్చదు. మీకు నచ్చితే మీరు ఆల్రెడీ చేస్తారు కదా, నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? అట్లా నేను చెప్పకుండానే మీరు అందరు చేసిండ్రు అండ్ మన MVP గ్యాంగ్ తయారైంది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఈ రోజు ఆశిష్ చంచలాని ఆల్మోస్ట్ 3 years తర్వాత యూట్యూబ్ లో వీడియో రిలీజ్ అయింది. అండ్ మీకు చాలా మందికి ఆల్రెడీ తెలుసు, నేను 2017 లో యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఆశిష్ చంచలాని. ఆశిష్ అంటే నాకు పిచ్చి. నేను యూట్యూబ్ లో వీడియోస్ చేయడం గానీ, నేను హిందీ నేర్చుకోవడం గానీ, కాంటెంట్ క్రియేట్ చేయడంలో మజా, ఆ వైబ్, ఆ ఇంట్రెస్ట్ మొత్తం అంతా స్టార్ట్ అయింది 2016-2017 టైంలో ఆశిష్ చంచలాని వల్ల. అట్లాంటిది ఆశిష్ చంచలాని లాస్ట్ 2.5-3 years నుంచి మనలాగానే అండర్ గ్రౌండ్ పోయిండు. ఆల్మోస్ట్ సిమిలర్ పంచాయతీ కూడా. అండర్ గ్రౌండ్ పోవడానికి ఆశిష్ భాయ్ది ఆల్మోస్ట్ మనలాంటి సిమిలర్ రీజన్ కూడా. వాట్ ఆర్ ది ఆడ్స్? సో అట్లాంటిది ఈ రోజు 2 years తర్వాత వీడియో పెట్టింది కాబట్టి నాకు వేరే లెవెల్ హ్యాపీగా ఉండే. అండ్ ఆ రిలీజ్ అయిన ఏకాకి సిరీస్ చూసి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టిన. నేను 2016-2017 టైంలో ఆశిష్ ని డిస్కవర్ చేసినప్పుడు నేను మమ్మీతో బాగా లొల్లి చేసి, మమ్మీ మహారాష్ట్రలో ఉల్లాస్ నగర్ అని ఒక ఊరు ఉంటది, ఆశిష్ చంచలాని అనేటోడు ఆ ఊర్లో ఉంటాడు అని చెప్పి నేను ఆడికి ట్రైన్ వేసుకొని సమ్మర్ లో పోతా, ఏమన్నా గానీ నేను ఆశిష్ ని కలుస్తా అని చెప్పేసి మా మమ్మీతో బాగా లొల్లి చేసిన. మా మమ్మీ ఏమో ఓకే రాబాయ్ నువ్వు పోతావు కలుస్తావు బానే ఉంది, బట్ నేను ఎందుకు గుర్తు పెట్టుకుంటాడు, నువ్వు ఇంత పెద్ద ఫ్యాన్ అని చెప్పి ఎట్లా రికగ్నైజ్ చేస్తాడు అని అన్నది. ఫ్యాక్టే. అప్పుడు ఆశిష్ భాయ్ కి సమ్ 60,000 70,000 ఫాలోవర్స్ ఉంటారు అనుకుంటా యూట్యూబ్ లో. నేను ఆశిష్ భాయ్ ని 5,000 యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచో సంథింగ్ ఫాలో అవుతున్నా. నాకు ఆశిష్ అంటే ఎవడో రాండమ్ యూట్యూబర్ కాదు, మనోడు ఆశిష్ చంచలాని. పిచ్చి, అబ్సెషన్. ఎంత అబ్సెషన్ అంటే అప్పట్లో జియో లేకుంటుండే, మనోడివి యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్ వీడియోలు అన్ని డౌన్లోడ్ చేసుకొని ఇట్లా మెమొరీ కార్డులు వేసుకొని లూప్ లో చూస్తూనే ఉంటుండే. ఒక్కొక్క డైలాగు, ఒక్కొక్క జోకు మొత్తం పిచ్చోన్ లెక్క నేర్చుకున్నా. అంత పిచ్చి ఉంటుండే. సో ఇక మమ్మీ చెప్పిన పాయింట్ ఆలోచన చేసి, సరే లైఫ్ లో ఏదైనా చేసిన తర్వాత మేబీ అప్పుడు నా ఎగ్జిస్టెన్స్ గురించి ఆశిష్ భాయ్ కి తెలిస్తే బాగుంటదేమో అని చెప్పేసి అనుకున్నా. ఈ గ్యాప్ లో మనోడు 60,000 70,000 ఫాలోవర్స్ నుంచి డైరెక్ట్ ఫస్ట్ 1,00,000 సబ్స్క్రైబర్లు అన్నాడు, తర్వాత 1 million సబ్స్క్రైబర్స్ అన్నాడు, 10 million అన్నాడు, డైరెక్ట్ 35-40 million సబ్స్క్రైబర్స్ కి వచ్చాడు. ఇంత ఫాలోయింగ్ వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటాడు. బట్ ఏం పర్లేదు, వీఆర్ యూనిక్ ఇన్ అవర్ ఓన్ వే కదా. సో మేబీ ఏదో ఒక రోజు ఒక పాయింట్ తర్వాత మాట్లాడతానులే అని చెప్పేసి అట్లనే ఆ హోప్ పెట్టుకుని బతుకుతుండే. సడన్ గా ఒక 1.5 year ముందో ఏమో ఆశిష్ భాయ్ లైవ్ లో ఉన్నప్పుడు ఏదో కామెంట్ చేస్తే అఫ్ కోర్స్ రెస్పాండ్ కాలేడు. ఇక నాకు సైకిల్ వేసింది. మీరు నన్ను లైవ్ లో ఉన్నప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు నేను రెస్పాండ్ కాకపోతే మీకు ఎట్లా సైకిల్ వేస్తుందో నాకు అట్లనే సైకిల్ వేసింది. సైకిల్ వేసి ఆశిష్ భాయ్ వేసుకున్నా. తర్వాత ఫైనలీ ఇన్స్టాగ్రామ్ లో రెస్పాండ్ అయ్యిండు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అట్లా మా ఇన్స్టాగ్రామ్ లో కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజు కూడా ఇంకొకసారి రెస్పాండ్ అయ్యిండు. సో ఒక 5, 6, 7, 8, 9 years ముందు చూసుకుంటే ఆశిష్ భాయ్ ని కలవడం, ఆశిష్ భాయ్ తో మాట్లాడడం, అసలు నా ఎగ్జిస్టెన్స్ గురించి చెప్పడమే పాసిబుల్ కాకపోతుండే. బట్ ఇప్పుడు ఆశిష్ భాయ్ నోస్ మీ. మేబీ నేను గుర్తుండకపోవచ్చు, బట్ చాట్ చూస్తే మళ్ళీ గుర్తొస్తాయి కదా. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్ దట్ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ రైట్ నౌ. అండ్ విత్ దట్ వన్ మోర్ థింగ్, ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ. ఈవెన్ దో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, లాట్ ఆఫ్ హార్డ్షిప్స్, లాట్ ఆఫ్ స్టఫ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. చాలా మోసాలు, చాలా కుట్రలు, చాలా దగలు అన్నీ అయినాయి, అయితేనే ఉంటాయి. మనం చేయాల్సింది జెన్యూన్ గా నిజాయితీగా చేస్తూనే ఉండాలి, ముందుకు పోతూనే ఉండాలి. వి గాట్ దిస్. అండ్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.